వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హస్తకళలు చేనేతకు పూర్వ వైభవం తెస్తున్నాం. త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్రంలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ జోన్సీ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు డిమాండ్. మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు. సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో అనుసంధానమై ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను పొంది అవి త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని నిర్దేశించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని అంశాలు సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం పొందేలా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగింది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీ చర్చించారు. రాష్ట్రానికి సంబంధం ఉన్న రైల్వే, జాతీయ రహదారి, వైద్యం, నది అనుసంధాన ప్రాజెక్టు సందర్భానుసారంగా పార్లమెంటు సమావేశ పరిష్కారం సాధించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధులకు ఇబ్బందులకు లేకుండా చూస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడటం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామన్నారు. శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. చమురు సంస్థలు సహజ వాయు నిక్షేపాల కోసం సాగిస్తున్న తవ్వకాల మూలంగా చేపల వేటకు ఇబ్బందులు వస్తున్నాయని, మత్స్య సంపద దెబ్బతింటుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పరిహారం ఇచ్చారని, మరికొన్ని చోట్ల ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారులకు గత ప్రభుత్వంలో సబ్సిడీలు కూడా సక్రమంగా అందలేదని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకార ప్రతినిధులు తెలిపిన సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నారు. చమురు కంపెనీల నుంచి ప్రభావిత ప్రాంతాలు అన్నింటా పరిహారం అందేలా చూస్తామని, అధికారులతో సమీక్ష చేపడతామని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఓషనోగ్రఫీ ప్రొఫెసర్లు, మత్స్య శాస్త్ర నిపుణులు సంబంధిత అధికారులతో అధ్యయనం చేయడంతో పాటు ఫిషరీస్, ఇండస్ట్రీస్, పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సీకో కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు డిమాండ్ చేశారు. సెకితో సౌర విద్యుత్ ఒప్పందాల విషయంలో అవినీతి పేరుకుపోయిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదాని వెనుక ఉన్న అదృశ్య శక్తులందరినీ జైల్లో వేయాలని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఈ అవినీతిపై మాట్లాడాలని చెప్పారు. వ్యవసాయ సంఘం నాయకులు వడ్డే శోభనిధీశ్వరరావు మాట్లాడుతూ గౌతమ్ ఆదాని అనే అతన్ని పెంచి పోషించి ఇంతటి వాడిని చేసింది మోదీ అని అన్నారు. గతంలో హర్షద్ మెహతా ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో అదే రీతిలో గౌతమ్ ఆదాని కూడా స్టాక్ మార్కెట్లపై తన వ్యాపారాలు ప్రభావం చూపేలా చేస్తున్నారని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అమెరికాలో గౌతమ్ అదాని మీద పెట్టిన కేసు తాలూకా అంశం మీద మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ అదానీ గురించి మనం మాట్లాడుకోవాలంటే హిండన్బర్గ్ రిపోర్ట్ మీద క్షుణ్ణమైన అవగాహన ఉంటే అదానీ తాలూకా ఈ లీలలన్నీ కూడా మనకి అర్థమవుతాయని చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో ఆ రోజు మొదటగా ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టి మాట్లాడాం. ఆల్మోస్ట్ హిండన్బర్గ్ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం 5,000కు పైగా మనీ ఇన్ మనీ అవుట్ అంటే హవాలా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా విత్ డేటాతో ఇచ్చిన పరిస్థితి. ఆ రోజు మారిషస్ నుంచి కంపెనీలు పెట్టి డొల్ల కంపెనీలు దాని ద్వారా స్టాక్ మార్కెట్కి మనీని మూవ్ చేస్తూ స్టాక్ మ్యానిపులేషన్ చేస్తున్నాడు హర్షద్ మెహతా లాగా. అది కూడా సెబీ కూడా ఇన్వాల్వ్ అయిందని ఆ రోజు హిండన్బర్గ్ రిపోర్ట్ ఇవ్వడం. దాని మీద మన ఏజెన్సీలు అన్నీ కూడా చర్యలు తీసుకుంటాయనుకున్నాం. మన ఏజెన్సీలు ఏవి కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు మనం దరిదాపులు కూడా కనపడింది. మనం చూసిన గత 3-4 సంవత్సరాల నుంచి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఈరోజు ఈ కేసు తాలూకా మనం చూసుకుంటే ఇక్కడ అదాని ఎక్కడైతే మనం చూసుకుంటే 10 లేదా 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానతో కొట్టుకుపోయినట్లు ఎన్ని అరాచకాలు చెప్పిన అదాని చెప్పాలంటే 1800-2000 మంది జర్నలిస్టులను చంపిన పరిస్థితి. దీని మీద మాట్లాడిన నేషనల్ మ్యాగజైన్స్ మీద కేసులు పెట్టిన పరిస్థితి. దీని మీద మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి అదాని యుఎస్ చట్టం ద్వారా దొరికిపోయిన పరిస్థితి ఈ కేసులో మనం చూస్తే కనపడతా ఉంది. యుఎస్లో ఫారిన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఆ దేశ పారిశ్రామికవేత్తలు ఎవరైనా విదేశాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆయా దేశాల్లో ఆ పెట్టుబడులు ఎస్టిమేట్గా పెడుతున్నాం అనేది సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టాలి, ఇక్కడున్న వాళ్ళతో పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరంపరలోనే ఇక్కడ ఏదైతే ఎనర్జీ సంబంధించిన పవర్ సంబంధించిన కాంట్రాక్టులను చూపించి యుఎస్ మార్కెట్లో ఫండ్ రైజ్ చేద్దామన్న ప్రయత్నించిన అదాని ఆ అగ్రిమెంట్ చేయడం దాని మీద సంతకం పెట్టడంతో దొరికిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఆ చట్టం ప్రకారం ఎవరైనా పారిశ్రామికవేత్తలు యుఎస్ వాళ్ళు ఇండియాలో కానీ అదర్ కంట్రీలో పెట్టినప్పుడు ఆ పెట్టిన పెట్టుబడిలో అవినీతి ఉంది అంటే ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళతో పాటు ఇక్కడ అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఈ పెట్టుబడి ద్వారా రైజ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని తాలూకు చట్టం ఇది. ఇక్కడ మన దేశం లాగానే ఒక ఆరోపణ చేయగానే అరెస్ట్ వారెంట్ జారీ చేసే పరిస్థితి యుఎస్లో ఉండదు. కాబట్టి దీని మీద క్షుణ్ణంగా సాలిడ్ ఎవిడెన్స్ ప్రూఫ్ సేకరించారు కాబట్టి ఆ తర్వాతే ఇతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ 3 అభియోగాలు పెట్టిన పరిస్థితి. ఒకటి ఫారిన్ ఏదైతే ఉందో ఎఫ్సిపిఏ ఫారిన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఉల్లంఘన జరిగిందని దాని మీద అదాని గారు కూడా సైన్ చేసిన దాని మీద ఒకటి వైలేషను. రెండోది వచ్చేకి ఇలాంటి తప్పుడు సమాచారంతో యుఎస్ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ తాలూకా అక్కడికి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ మార్కెట్లో నిధులు సేకరించిన దాని మీద రెండోది. మూడోది వచ్చేకి కేసు జరుగుతున్న దర్యాప్తు మీద కూడా ప్రభావం చూపే విధంగా అక్కడ ఏజెన్సీలందరికీ కూడా లంచం ఇవ్వబోయాడు అనేది మూడో దాని ప్రకారం. ఇవన్నిటినీ కన్సల్ట్ చేసి వీటన్నిటిని పరిశీలించి వీటన్నిటిని విచారించి ముఖ్యంగా అదాని తాలూకా మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతను సౌరవ్ అదాని తాలూకా డేటా సెల్ ఫోన్ సమాచారంగా తీసుకొని పకడ్బందీగా కేసు పెట్టిన పరిస్థితి. ఆ కేసులో వాళ్ళు ఇచ్చిన సమాచారం కూడా మనం చూస్తే ముఖ్యంగా 2,000 కోట్ల పైగా అధికారులకు లంచం ఇచ్చారని చూపించారు. ఇండియన్ హైర్ అఫీషియల్కి లంచం ఇచ్చారని చెప్పారు. ఇండియన్ హైర్ అఫీషియల్కి 2,000 కోట్ల నిధులు తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయా
అంటే ఈ అధికారులు వెనక ఎవరున్నారు, ఈ అధికారులు వెనక ఎవరున్నారు అది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి 1750 కోట్లు ఇచ్చారన్న అప్పుడు ప్రభుత్వం తాలూకు మాట్లాడిన పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం అధికార వ్యవస్థ అంతా, ఈ దేశంలో అధికార వ్యవస్థ అంతా ఎలా పనిచేస్తుందో మనం చూస్తే అర్థమవుతూ ఉంది. ఇక్కడ గతంలో ఇదే అంశం మీద ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడినట్లు పడింది అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా వచ్చినాయి పేపర్లో. నేను వాటిని మళ్ళీ పునరుక్తి చేయను, మీ సమయం చాలా విలువైంది కాబట్టి. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గౌతమ్ అదానీ అతి చిన్న వ్యక్తి, చిన్న సంస్థ. మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆ గౌతమ్ అదానీ అనేటటువంటి ఒక అవినీతిపరుడికి, ఆ మొక్కకి నీరు పోసి మహావృక్షంగా పెరగటానికి సహకరించిన వ్యక్తి నరేంద్ర మోడీ. దానివల్లనే అప్పట్లో మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడే, అప్పట్లోనే కొత్తగా సౌర విద్యుత్ వినియోగంలోకి వస్తూ ఉన్న పరిస్థితులలో అనేక రాష్ట్రాల్లో యూనిట్కి 7 రూపాయలు 8 రూపాయలు ధరలు ఉన్నటువంటి రోజులలో మోడీ గవర్నమెంటు అదానీకి యూనిట్కి 15 రూపాయల చొప్పున కొనుగోలు ఒప్పందం చేశారు. 30 సంవత్సరాల కాంట్రాక్ట్ అది, 30 సంవత్సరాల ఒప్పందం. అది అదానీకి రెండవ మెట్టు. మొదటి మెట్టు ముందర పోర్టు కేటాయింపు 16,000 ఎకరాలు అలాట్ చేశారు దానికి మోడీ. రెండో మెట్టు 15 రూపాయల కాడికి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఇట్లా అంచెలుగా పెరిగి ఇవాళ లక్షల కోట్ల రూపాయల సంపదకి అధిపతి అయ్యాడు గౌతమ్ అదానీ. తృప్తి చెందకుండా అవినీతి పద్ధతులలో చాలా పెద్ద ఎత్తున అక్రమార్జనకి పూనుకుంటూ ఉన్నాడు. వ్యాపారమే కాదు, వ్యాపారంలో సంపాదించటం కాదు. హోమ్ మినిస్టర్ అమిత్ షాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడ్డు పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా, సిబిఐ ద్వారా పెద్ద పెద్ద సంస్థల మీద దాడులు చేయించి వాళ్ళని భయపెట్టి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నటువంటి సంస్థల్ని దౌర్జన్యంగా లాక్కున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇందాక మన మహేశ్వరరావు చెప్తున్నాడు, కృష్ణాపట్నం పోర్టు కానీ అట్లాగే గంగవరం పోర్టు కానీ ఈ రెండూ కూడా ఆ యాజమాన్యాల మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ చేసి వాళ్ళని భయపెట్టి వాటిని బలవంతంగా తీసుకున్నాడు. అయ్యే కాదు, బొంబాయి ఎయిర్పోర్ట్ చాలా అత్యంత ఆధునికమైనటువంటి బొంబాయి పోర్టు, ఇవాళ దాన్ని కూడా అట్లాగే తీసుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రజానీకానికి చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఇవన్నీ కూడా దేశ ప్రజలందరికీ ఉపయోగపడాలి. ఆర్టికల్ 39B. ఆర్టికల్ 39C ఏం చెప్తాంది? దేశ ప్రజల ప్రయోజనాలకి భంగం కలిగించే విధంగా సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు అని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది. దానిని పూర్తిగా విస్మరించి నరేంద్ర మోడీ గవర్నమెంటు 6 ఎయిర్పోర్ట్లని, 6 కాదు 7 ఎయిర్పోర్ట్లని ఇవాళ అదానీ చేతిలో పెట్టారు. ముందరా పోర్టే కాకుండా దేశంలో 12 మైనర్ పోర్టుల్ని అదానీకి అప్పచెప్పారు. బహుశా మీరు చదువు ఉంటారు, మర్చిపోయారు. దాదాపు 3,500 కేజీల మాదక ద్రవ్యాలు ముందరా పోర్టు దగ్గర నుంచి ఈ దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళినాయి అని చెప్పేటటువంటి వార్త మీరు చదివారు. ఈ వారం 10 రోజుల క్రింద
700 కేజీల మాదక ద్రవ్యాలు గుజరాత్ పోర్టులో పట్టుబడింది అనేటటువంటివి కూడా మీరు చదివి ఉంటారు. ఈ విధంగా ఆ పోర్టులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ జాతి ప్రయోజనాలు దెబ్బతింటా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అదానీకి కట్టబెట్టినటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. దూత ఆశ్రమం స్థలాన్ని వాకింగ్ ట్రాక్ గా స్థానికులు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. శుక్రవారం అవధూత ఆశ్రమ స్థలాన్ని మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు స్థలాన్ని పరిశీలించానని, ఆ స్థలంలో నడిచేందుకు అవకాశం కల్పించారని స్థానికులు కోరారని తెలిపారు. శనివారం నుంచి నడకకు మౌఖికంగా అనుమతులు ఇస్తున్నామని, స్థలం పత్రాలు పరిశీలించిన తర్వాత రాతపూర్వక అనుమతులు కూడా మంజూరు చేస్తానని తెలిపారు. దేవాదాయ శాఖ స్థలాన్ని పరిరక్షించుకుంటూనే భవిష్యత్తులో ఏం చేయాలనే విషయాన్ని ఎమ్మెల్యేతో చర్చిస్తానని పేర్కొన్నారు. ఆశ్రమం కింద ఉన్న ఇల్లు, ఈడ్పు గల్లుల్లోని పొలం ద్వారా వచ్చే నగదు ఒక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. గద్దె మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ కు అనుమతులిచ్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు చెన్నుపాటి క్రాంతిశ్రీ, ఉషారాణి, నాయకులు విద్యాసాగర్, విద్యా శ్రీనివాసరావు, యనగంటి ప్రదీప్, అన్నాపత్తుల శ్రీదేవి, యలమంచిలి దేవేంద్ర, చిలకలపూడి లక్ష్మి, నరసింహారావు, కొడాలి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పటమట లంకలో దశాబ్దాల క్రితం అవధూత గారని ఒకరు ఉండేవారు. అవధూత గారు ఆ రోజు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమం ఇక్కడ. ఆయన ఆయుర్వేద వైద్యం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి నయమయ్యేదని, ఆయన హస్తవాసి మంచిదని చాలామంది ఆయన దగ్గర వైద్యానికి వచ్చేవాళ్ళు. అయితే ఇవాళ ఆయన లేరు, ఆయన కాలం చేశారు. ఆయనకు వారసులు లేరు, కుటుంబము లేదు. కాకుంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఆశ్రమము లేకుంటే ఒక ట్రస్ట్ ఏర్పడితే ఎవరు లేకపోయినా ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు వారసులం అని చెప్పి. అటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇక్కడ. ఈ అవధూత ఆశ్రమానికి రావాలని చెప్పి మన ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు, అట్లాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ అడిగితే నేను 2-3 రోజుల క్రితమే రావాల్సింది, సమయం లేక రాలేదు. అలాగే మా ఏసీ గారు, ఇతర అధికారులందరూ వచ్చారు. అన్ని విషయాలను కూడా వారి దగ్గర వివరాలు కనుక్కున్నాను. ఇంకా డీటెయిల్డ్ డాక్యుమెంటరీ రికార్డ్స్ కావాలని చెప్పి వాళ్ళని నెక్స్ట్ వీక్ సోమ మంగళవారాల్లో అన్ని రిపోర్ట్లతో రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కుటుంబీకులు, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ గ్రౌండ్ ఇంత పెద్దది ఖాళీగా ఉంది. దీనిని మేము ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ స్ట్రిప్ కింద, వాకర్స్ కింద దీన్ని వాడుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, మామూలుగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం అధికారులు ఇవ్వడానికి లేదు, ప్రభుత్వంగా మేమైతే ఇవ్వచ్చు. అందుకనే అన్ని వివరాలు తీసుకురమ్మన్నా. రామ్మోహన్ రావు గారు, అశోక్ బాబు గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేయడానికి కూడా ఇప్పుడే అనుమతులు ఇచ్చాము. ఇది ఓరల్ అనుమతులు మాత్రమే. రికార్డెడ్గా కావాల్సిన ఆదేశాలని నేను తర్వాత ఏసీ గారి రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత అధికారికంగానే వాకింగ్ ట్రాక్ వేసుకొని దీన్ని వాడుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఈ వివరాలన్నీ చూశాక దీనికి ఆలనా పాలన లేదు, దీనికి ఎవరు లేరు, ఇక్కడ చూసేటువంటి వాళ్ళు లేరు, కాపలా కాసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరో పూర్వం రోజుల నుంచి ఒక పెద్ద ఆయన ఏదో ఇక్కడే తన కుటుంబంతో ఒక గుడిచో లేకుంటే చిన్న వసారం వేసుకొని ఆయన ఉంటే ఆయన్ని పిలిచి అడిగితే నాకెవరు లేరండి, నేను ఇదంతా చూసుకుంటూ చాలా దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఉన్నానని చెప్పాక ఆయనకు ఒక అబ్బాయి ఉంటే అతన్ని పిలిచి మాట్లాడితే ఆటో డ్రైవర్గా ఉండేవాడిని, ఇప్పుడు ఆటో లేదు, కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాను, జీవిస్తున్నాను. తర్వాత అతనికే అవుట్సోర్సింగ్ వాచ్మెన్ జాబ్ ఇక్కడ ఇచ్చి
ఇదంతా కూడా అతని పర్యవేక్షణలో ఉదయం సాయంత్రం పూట గేట్లు తాళాలు తీయడం కానీ, వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి అందరికి కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ వాకింగ్ ట్రాక్ని శుభ్రం చేసుకోవడం, అలాగే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రతినిత్యం క్లీన్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మందిరం కూడా శుభ్రంగా పెట్టి తయారు చేయాలని చెప్పాం. అతనికి బాధ్యతలు ఇవాల్టి నుంచి మా ఏసీ గారి ద్వారా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అఫీషియల్ ఆర్డర్స్ నెక్స్ట్ వీక్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది కానీ ఇన్ని చుట్టూ ఇళ్ళు వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఈ స్థలం ఇంకా దేనికి ఉపయోగపడదు. దీన్ని ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద తేవాలి. అప్పటి వరకు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అవన్నీ కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని దీన్ని కమర్షియల్ వైబిలిటీకి తెచ్చేదాకా ఇక్కడ వాకర్స్ అందరూ కూడా వాడుకోవడానికి అనుమతులు ఇస్తున్నాం. అలాగే ఎవరైనా యువతీ యువకులు పగలపూట మేము ఏదైనా గేమ్స్ ఆడుకుంటామన్నా కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తాం. ఈ చుట్టుపక్కల కుటుంబాల పిల్లలు వచ్చి ఇక్కడ ఆటల పోటీలు కానీ ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ చేసుకుంటామంటే చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాం. అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ భవిష్యత్తులో దీన్ని ఇలాగే వదిలేయలేము. ఇది ఒక దేవాదాయ శాఖకి ఒక ఆర్థిక పరమైనటువంటి ఆస్తి. ఇది ఈ ఆస్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు కూడా ఉంది. త్వరలోనే దీనికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీ ఏ విధంగా చేయవచ్చో వివిధ శాఖల అధికారులతో మాట్లాడి దానికి ఏం చేయగలమో అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు కూడా దీన్ని వీళ్ళందరూ వాడుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా పతనం చేయాలన్న కుట్రతో చీకట్లో కాంగ్రెస్తో చేతులు కలిపిన చంద్రబాబు రోజు ఆయన వ్యక్తిత్వ హవనాన్ని కుతంత్రాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆక్షేపించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని మాట్లాడుతూ, తండ్రి మరణించాక జగన్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యలు తెంచుకుని స్వేచ్ఛగా పార్టీని స్థాపించి రాజకీయాలకు సిద్ధమైతే అదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు చీకట్లో అదే కాంగ్రెస్ తో చేతులు కలిపారన్నారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తూ తప్పుడు వార్తలు సైతం అచ్చేసే ప్రచార మాధ్యమాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి వైఎస్ జగన్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ గత 15 ఏళ్లుగా విషం చిమ్మని రోజు లేదని విమర్శించారు. అయినా వారి విషపు రాతలు రాజకీయ కుట్రలను పటాపంచలు చేస్తూ మా నాయకుడు వైఎస్ జగన్ ఏమాత్రం తగ్గకుండా మొక్కవోని ధైర్యంతో అలుపెరగని పోరాటం చేస్తున్నారని హర్షించారు. సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది? ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే 2021 సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది. మీరు ఒక టెండర్ పిలిచారు, గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు. మీకు సుమారుగా ఒక 9,000 మెగావాట్లో 10,000 మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో ₹2.49 లోయెస్ట్, ₹2.58 57 వరకు వచ్చినాయి మీకు. మేము ఆ ₹2.49కే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే $2.49కి మేము ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అదాని పంపల, కేంద్ర ప్రభుత్వం సంస్థ పంపించింది. అప్పటికి గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు పిలిస్తే అదేనికి కరెంట్ ఎందుకు? రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా. అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే. దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటుకి గనక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఎందుకు ఏడుపు? మీ ప్రోద్బలమే కదా. కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, చాలా మంచోళ్ళు.
అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి. ఎఫిడవిట్ మీద కేసులు, డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడవిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. పేర్లు అనవసరం, వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రోద్బలంతో స్టే వచ్చింది. ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలోపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ₹2.49 25 సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది. ఏం తప్పేంటి? ఇవాళ దీన్ని తప్పు పడుతున్నాడు రామోజీరావు గారి అబ్బాయి. దీన్ని తప్పు పడితే నేను అడుగుతున్నాను, మన చుట్టం మీకు ఇష్ట దైవం 2016లో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో, అదే కంపెనీ కదా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది అగ్రిమెంట్ మొత్తం. ఇక స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి, గవర్నమెంట్ స్టాంపులు. 2016లో అగ్రిమెంటు. 18వ తారీఖు అక్టోబర్ 2016 1 మధ్యాహ్నం 1:39కి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది? ఈ అగ్రిమెంట్లో ఆయన 25 ఏళ్ళు, ఏం సంవత్సరానికి 6 నెలలకు కొనలా, 25 ఏళ్ళు అగ్రిమెంటు సెకీతో. 25 ఏళ్ళు ఎంత ఖర్చు, ఎంత రేటు కనుకుంటున్నారు? ₹4.50 యూనిట్, 25 సంవత్సరాలకి ₹4.50. మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు, ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ₹4.50 ప్లస్ ఖర్చుల అదనం. రామోజీరావు అబ్బాయి గారు మీరు రాశారు కదా ఖర్చుల అదనం అని, ఆ ఖర్చుల అదనం ఇక్కడ. ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు, ఇది బూతు కాదు. జగన్ చేస్తే బూతు. ₹4.50 ఖర్చుల అదనం కొంటే 25 ఏళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు. ₹2.49 25 ఏళ్లకి, ₹2.49 ఖర్చులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు, అవినీతి అని రాస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే ₹4.84 చొప్పున 3,494, అంటే నేను చదివే ఒక్కొక్క కేటగిరీ నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది 3494 మెగావాట్లు, 133 ఒప్పందాలు, ₹4.24 చొప్పున 25 సంవత్సరాలకి. సోలార్ పవర్ 36 అగ్రిమెంట్లు, ₹6.99 1500 మెగావాట్లు, 25 ఏళ్లకి ₹6.99 పర్ యూనిట్. రామోజీరావు అబ్బాయి గారు నిద్ర నటించబాకండి, వినండి ఒకసారి, చూడండి. ఈ కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి. ₹6.99 పర్ యూనిట్, 1500 మెగావాట్లు, 25 ఏళ్ళు. అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ₹6.80. మరి ఆ 19 పైసలు ఎవరు ఎత్తినట్టు? పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ₹6.80. మరి ఎవరు ఎత్తినట్టు? తెలంగాణలో ₹4.66 అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ₹4.66 అగ్రిమెంట్ చేసుకుంది 25 ఏళ్లకే. మరి పైనంతా ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు? చెప్పండి. ధర్మం చెప్పాలి కదా, ధర్మం చెప్పడం రాదా? ధర్మం ఒక పాదం మీద నడుస్తామంది, చంద్రబాబు పాదం మీదే. విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 2014-19 ₹4.83 25 ఏళ్లకి, ₹4.83. సుమారుగా ఇది ఒక 3000 మెగావాట్. విండ్ 4000 మెగావాట్, సోలార్ ఒక 3000 మెగావాట్. తమిళనాడు, గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు 3.46 అగ్రిమెంట్ చేసుకున్నాయి 25 ఏళ్లకి, ₹3.46. మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా. ఈ కాగితాలు కనపడవా మనకు రైటాకి? ఈ గవర్నమెంట్లో కాగితాలే, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది. మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి, మొత్తం ఈ అబద్ధాలు రాసిన ఆయనకి తెలుస్తుంది కదా, మీకు తెలియపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా. ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది? మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోది. ఈ టారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ ₹4.63, ₹4.63. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ₹5.90. మన విండ్ పవర్ ఒక 4000 మెగావాట్ సుమారుగా, సోలార్ పవర్ ఒక 3000 మెగావాట్. ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది.
అంటే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది. అంటే మనోడు చేస్తేనేమో ఆహా ఓహో, పాపాలు చేసినా కూడా, జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు. హస్తకళలు కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. శుక్రవారం విజయవాడ పటమటలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను మంత్రి సవిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ ఎండి ఎం విశ్వ, విజయవాడ ఆర్డీఓ కె చైతన్య తదితరులతో కలిసి ప్రారంభించారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 1 వరకు హస్తకళాభిమానులను అలరించేందుకు దాదాపు 100 స్టాళ్లతో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు కళా నైపుణ్యాలతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శన, అమ్మకాలకు అందుబాటులో ఉంచగా వాటిని మంత్రి సవిత ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి తిలకించారు. ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, వుడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు తదితరులతో ఏర్పాటు చేసిన స్టాళ్ల ఏర్పాటుదారులతో ముచ్చటించారు. కార్యక్రమంలో ఆప్కో ఎండి ఆర్ పవనమూర్తి, చేనేత, జౌళి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున చేనేత వస్త్రాలు కొట్టవలసిన సమయమే, కొట్టే పనే. ఎందుకంటే ఎంత ఒక వీడు అంటే ఒక కలుపు మొక్కతో చక్కటి అందమైన చాపలు తయారు చేస్తున్నారు. ఒక కొండపల్లి బొమ్మలు మనకి ఇప్పుడు నుంచో ప్రసిద్ధి. ప్రతి ఒక్కటి కూడా చేనేత చేతితో పనిచేసే కార్యక్రమాలు. అలాంటి సాంప్రదాయం, సంస్కృతి ఒక భారతదేశంలో ఉంది. భారతదేశంలో కూడా అగ్రగామిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. వాళ్ళందరినీ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ కళలు మర్చిపోకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తోలుబొమ్మ, ఇప్పుడున్న పిల్లలు, కేరింతలు కొట్టే పిల్లలు తోలుబొమ్మ అంటే తెలిసి ఉండదు. కానీ మా చిన్నప్పుడు ఆ తోలుబొమ్మలు ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. ఆ తోలుబొమ్మలు వచ్చిందంటే 4 రోజుల పాటు ఒక రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, 4 రోజుల పాటు వీధుల్లో వేస్తామంటే ఊరంతా కూడా కదిలి వచ్చాడు కూర్చునేది. అలాంటి వృత్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం, కేంద్రం సంయుక్తంగా ఎంతో ఆర్థిక వ్యయానికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా వాటిని ప్రోత్సహించాలా, వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి వాళ్ళు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరికీ కూడా ఈ కళాకారులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. మరి ఈరోజు గాంధీ శిల్ప బజారు మీరు ఓపెనింగ్ కార్యక్రమానికి నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ గారికి, మరియు జోష్నా గారికి, మరి ఆర్డీఓ గారికి, ఎండి ఆప్కో గారికి, మరి మా యువకుడు ఉత్సాహవంతుడు, బాధ్యతలు తీసుకుంటానే నిన్ననే ఒక బిడ్డకు తండ్రి అయిన మన వీసీ విశ్వ గారికి, ఎందుకంటే నేను మంత్రిగా చార్జ్ తీసుకున్న రోజు నుంచి ఎప్పుడు ఏమి హస్తకళాకారులకు కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఏ విధంగా అయితే వాళ్ళని మోటివేషన్ చేయగలము, ఏ విధంగా అయితే కొత్త డిజైన్స్ సొసైటీలోకి తీసుకురాగలము అన్న చైతన్యవంతుడిని మా విశ్వ గారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, నా సోదరిమణులకు, మరి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను మంత్రి అయినాక అంటే ఎన్డీఏ ప్రభుత్వం 5 నెలల్లో ఇక్కడికి నేను 3వ వస్తున్నాను అనమాట. మరి గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరిగాయో లేదో నాకు తెలియదు. గత 5 సంవత్సరాలు చేనేతల ఎగ్జిబిషన్స్ 2 సార్లు, మళ్ళీ ఈరోజు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా కూడా ఈరోజు 3వసారి కూడా నేను ఇక్కడికి అంటే 5 నెలల్లో ఇక్కడ 3 సార్లు ఎగ్జిబిషన్ జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు, శిల్ప కళాకారులకు, హస్తకళాకారులకు మరి నిజంగా ఆ వీణ శబ్దం వింటుంటే ఇక్కడే కూర్చొని వీణ విందామా అన్నంత ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే మన
పూర్వీకులందరం మనం అందరూ ఇవన్నీ ఇప్పుడు తోలుబొమ్మలాట చూసాం. మేము చిన్నప్పుడు గ్రామాల్లో ఏదన్నా కార్యక్రమం జరగాలి అంటే తోలుబొమ్మలాట ఆడేవారు అనమాట. అది ఒక పెద్ద కళ. అలాంటి నిజంగా అది చాలా కష్టమైన కళ. సబ్జెక్ట్ నీతి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే నీతి మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మర్చిపోయిన కళలను మళ్ళీ జీవం పోస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం లేపాక్షి ద్వారా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పుడు మనం చూసాం బనానా ఫైబర్తో ఆ బ్యాగులు చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఎక్కడో నమ్ముతారో లేదో నేనైతే ఇది ఎక్కడన్నా వేరే దేశాల నుంచి తెచ్చారేమో అనుకున్నాను. ఇది మన దేశం, మన భారతదేశం, మన భారతదేశ సంస్కృతులన్నీ మనం కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉందని మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న కళలు ఏ దేశంలోనూ లేవు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు కూడా మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి అన్ని రంగాల్లోనూ మనం చేదోడు వాదోడుగా ఉండాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారో, విజనరీ 2047 అన్నారో, అన్నిటికీ మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలనేదే మా అందరి సంకల్పం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా, ఈరోజు మీ బర్త్డే జరుగుతుంది, బర్త్డే జరిగినప్పుడు ఖచ్చితంగా మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వెళ్ళి మనం లేపాక్షిలో కొనాలి. లేపాక్షిలో మనం కొనడం వలన మన సంపద పెరుగుతుంది. మన హస్తకళాకారులకు, మన శిల్పకళాకారులకు మనం చేదోడు వాదోడుగా ఉన్నట్టుంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బర్త్డేకి డ్రెస్ కొనాలి, ఎక్కడ కొందాం చెప్పండి? హ్యాండ్లూమ్స్లో కొనాలి. నేతన్నలకు ఆసరగా ఉండాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే నేతన్న నేసిన వస్త్రాలు ధరిస్తే ఒక పక్క మన ఆరోగ్యం బాగుంటుంది. మరి నేతన్నలకు మనం చేదోడు వాదోడుగా ఉంటామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించింది ఒక్కటే, వెళ్ళండి లేపాక్షికి మనం ఇంప్రూవ్ చేయాలి. దేశాల్లోనే కాదు, నిజంగా నేను మొన్న లేపాక్షి షోరూమ్కి వెళ్తే ఒక ఎన్ఆర్ఐ వచ్చి, మేడం ఈ కళలు అద్భుతం, నిజంగా ఎక్కడా దొరకవు, భారతదేశంలో ఉన్న కళలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు ఎక్కడా లేవు, మీ సంస్కృతిని నిజంగా చాలా బాగుంది, మీరు విదేశాల్లో కూడా పెట్టండి మేడం అని అడిగినారు ఎన్ఆర్ఐలు. ఖచ్చితంగా మేము విదేశాల్లో కూడా మన ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. రాష్ట్రము నాశనం అయిపోయింది, మరి లేపాక్షిని కూడా పట్టించుకున్న లేరు. మరి ఈరోజు మేము 5 నెలల లోపలే ఒక పక్క లేపాక్షి సేల్స్ పెరిగింది, మరి పవన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఆప్కో సేల్స్ పెరిగింది, చేనేతలకు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ధైర్యంగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హస్తకళలు చేనేతకు పూర్వ వైభవం తెస్తున్నాం, త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్రంలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి, ఆమ్ ఆద్మీ పార్టీ జోన్సీ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు డిమాండ్. మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు, సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.